అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ మొక్కజొన్న తొలి దశలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఖరీఫ్ బెండ సాగులో అధిక దిగుబడులకు మెలకువలు, అధిక సాంద్ర జామ తోటల్లో కొమ్మ కత్తిరింపులు, ప్రూనింగ్ కట్టర్ వాడకంతో సులభమంటున్న ఖమ్మం జిల్లా రైతు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి, ప్రత్తి తరువాత తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగాను, రబీ వేసవిలో నీటి వసతి క్రింద సాగు చేస్తారు. ఈ ఏడాది అడపాదడపా తప్ప ఎక్కడా సరైన వర్షపాతం నమోదు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో రైతులు తొలకరి జల్లులకు మొక్కజొన్నను విత్తుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా మొక్కజొన్నను జూలై 15 లోపు విత్తుకోవలసి ఉంటుంది. కానీ వర్షాలు ఆలస్యమైన ప్రాంతాలలో జూలై చివరి వరకు విత్తుకునే అవకాశం ఉంది. మొక్కజొన్నను పంట తొలి దశలో కలుపు, ఆనక పోషక లోపాలు, తర్వాత కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు, పేనుబంక వంటి పురుగులు నష్టపరుస్తుంటాయి. అయితే ప్రారంభం నుంచే కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు బాగుంటాయంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి శ్రీలత. ఉత్తర తెలంగాణ కానీ తర్వాత దక్షిణ తెలంగాణ మండలంలో మనకి మొక్కజొన్న కూడా ప్రధానమైన పంట. ఈ మొక్కజొన్న ఇప్పటికే మనకి సీజన్ అనేది స్టార్ట్ అయ్యింది. సాధారణంగా మొక్కజొన్నను మనం జూన్ 15 నుంచి జూలై 15 లోపు నాటు పెట్టుకుంటే, మనం విత్తుకుంటే చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే మనం మొక్కజొన్నకి సాధారణంగా నాటు పెట్టిన మరుసటి రోజే ఒకవేళ వర్షం పడితే సరే, లేదంటే నీటి తడి ఇచ్చిన 24 గంటల నుంచి 48 గంటల లోపు అట్రాజిన్ అనే కలుపు మందుని 1 కేజీ ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఒక 20 రోజుల వరకు కూడా ఈ కలుపు అనేది రాకుండా ఉంటుంది. ఇకపోతే రైతు సోదరులు ఒకవేళ వానాకాలంలో విత్తనం పెట్టిన వెంటనే కనుక కలుపు మందు కొట్టుకోలేకపోతే, మొక్కజొన్న సుమారుగా 15 నుంచి 20 రోజుల పంట ఉన్నప్పుడు కలుపు వచ్చి 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనకి బయట టెంబుట్రయాన్ అనే మందు, లాడిస్ అనే నామంతో దొరుకుతుంది. ఇది ఎకరాకి 115 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి టోప్రామిజాన్ అనే మందు కూడా దొరుకుతుందండి. ఇది కూడా 25 నుంచి 30 గ్రాములు ఒక 200 లీటర్లో కలిపి పిచికారీ చేసుకుంటే మనకి 20 రోజుల తర్వాత వచ్చే కలుపు మందులు సమర్థవంతంగా నిర్వహించుకో. ఇకపోతే రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, మొక్కజొన్న వేసిన 12 నుంచి 15 రోజులు తప్పనిసరిగా ఈ కత్తెర పురుగు అనేది ఉధృతి ఉంటుంది. కాబట్టి కత్తెర పురుగుకి తప్పనిసరిగా మనకి క్లోరాంట్రినిప్రోల్ అనేది మందు దొరుకుతుందండి. ఈ మందు మనకి 0.3 ml అనేది 1 లీటర్ నీటికి కలిపి 12 నుంచి 15 రోజులప్పుడు తప్పనిసరిగా వేసుకోవాలి. కొరాజన్ అనే మందు మళ్ళీ 30 నుంచి 40 రోజులప్పుడు కూడా ఒకసారి గమనించుకోవాలి. అప్పుడు కూడా దీని ఉధృతి ఉంటే ఈసారి మనం ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లైమ్ అనే మందు దొరుకుతుంది. అది 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కత్తెర పురుగును అరికట్టుకోవచ్చు. ఈ రసం పీల్చు పురుగులు అవి కూడా మనకు ఒక్కొక్కసారి ఏదైనా తేమ, వాతావరణంలో తేమ ఉండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటే దానికి మోనోక్రోటోఫాస్ మందు 1.6 ml
1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే రైతులు ఈ 2 సార్లు మనము కనుక ఈ కెమికల్ వాడిన తర్వాత ఇంకా మనకేమైనా ఉధృతి గమనిస్తే 9 కేజీల ఇసుకకి 1 కేజీ సున్నం కలిపి ఈ ఆకు సుడుల్లో వేస్తే ఈ కత్తెర పురుగు అనేది సుడుల్లో ఉంటుంది కాబట్టి అది కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు ఈ సుడుల్లో కనుక మనం ఇది కొంచెం వేసుకున్నట్టయితే. ఇకపోతే రైతు సోదరులు మొక్కజొన్నలో ప్రత్యేకంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ కలుపు తీసుకున్న తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రాక్టర్ డ్రాన్ ఇంటర్ కల్టివేటర్లతో అంతర్కృషి కనుక చేసుకున్నట్లయితే బాగా ఏపుగా పెరిగి మంచి కండలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వానాకాలంలో చేస్తాం కాబట్టి మనకి వర్షాలు సక్రమంగా పడితే ఇరిగేషన్స్ అనేది లేదు. ఏదైనా కారణాల వల్ల వర్షాలు ఆలస్యం అయితే మాత్రం తప్పనిసరిగా మొక్కజొన్నలో తప్పనిసరిగా నీటి తడులు ఇవ్వాలి, లేదంటే దిగుబడులు చాలా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది మొక్కజొన్న గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన యాజమాన్య పద్ధతులండి. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ప్రతిరోజు ఆదాయం చవిచూడటం, ఒక్కసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో వీటి సాగు రైతుకు అండగా ఉంటోంది. ముఖ్యంగా బెండలాంటి కూరగాయ పంటకు మార్కెట్ ఆటుపోట్లు తక్కువ. అందుకే స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. బెండను ఖరీఫ్, వేసవి 2 సీజన్లలో సాగు చేస్తారు. ఖరీఫ్ బెండ సాగుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. ముఖ్యంగా బెండకు రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగుల నష్టంతో పాటు బూడిద, పల్లాకు తెగులు, ఎండు తెగులు వంటి తెగుళ్లు ఆశించి దిగుబడులను తగ్గిస్తున్నాయి. కాబట్టి రకాల ఎంపికతో పాటు సాగు యాజమాన్యంలో శ్రద్ధ వహిస్తే బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఖరీఫ్ బెండ సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా తోగారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వెంకట్రావు. మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ధాన్య పంటలతో పాటుగా పప్పు దినుసులు, నూనె గింజల పంటలతో పాటుగా కూరగాయల సాగు కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. బెండను తీసుకుంటే మనకు బెండ వర్షాకాల పంటలో మనం ఈ బెండని జూన్ నుండి జూలై వరకు మనం వేసుకోవచ్చు. రకాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే పర్పని క్రాంతి అనే రకము, ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి. దిగుబడి అంటే 4 నుంచి 4.5 టన్నులు 1 ఎకరానికి వస్తూ ఉంది. అలాగే అర్క అనామిక అనేది విత్తిన 55 రోజులు కాపుకు వస్తుంది. ఇది పల్లాకు తెగులు బాగా శంకురోగం అంటాం, శంకురోగ రోగాన్ని బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా కాయలు ముదురాకుపచ్చ రంగులో ఉండి మధ్యస్థంగా ఉంటాయి. ఇది కూడా 4 నుంచి 5 టన్నులు దిగుబడి ఇచ్చే రకం కాబట్టి రైతు సోదరులు దీన్ని కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే అర్క అభయ అనే రకం కూడా శంకురోగాన్ని కూడా ఇంకా బాగా తట్టుకుంటుంది కాబట్టి ఇది కూడా సేమ్ 4 నుంచి 5 టన్నుల దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ రకాలను ఎంచుకోవాలి. ఈ రకాలన్నీ కూడా సుమారుగా మనకి బెండ పంటకాలం 85 నుంచి 90 రోజుల వరకు పంటకాలం కలిగి ఉంటుంది కాబట్టి ఈ గమనించి తీసుకోవాలి. అయితే సంకరజాతి కోవకు చెందిన రకాలు వచ్చేసరికి వర్ష, విజయ్, విశాల్, నాద్ శోభ అనే రకాలు ఉన్నాయి. మనకి యుఎస్ రకం కూడా యుఎస్ 7019 అనే రకం, తులసి అనే రకం కూడా మనకి అంటే ఎగుమతికి కూడా బాగా అనువైన రకం కాబట్టి ఇది కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా విత్తనం మోతాదు వచ్చేసరికి అంటే వర్షాకాలంలో ఎకరానికి 4 నుంచి 6 కిలోలు విత్తనం అయితే మనకు సరిపోతుంది. సంకరజాతి రకాలు అయితే 2 నుంచి 2.5 కిలోలు అయితే మనకు సరిపోతున్నాయి అనమాట. అదేవిధంగా విత్తన శుద్ధి వచ్చేసరికి ఏంటంటే కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్, ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి కానీ విత్తన శుద్ధి చేసుకుంటే 2 రకాలుగా ఈ శంకురోగాన్ని కూడా కొంతవరకు తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరుకుళ్ళు కానీ ఆకుమచ్చ తెగుళ్ళు కానీ నివారించుకోవడానికి దోహదం చేస్తుంది కాబట్టి తప్పకుండా రైతు సోదరులు విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. అలాగే విత్తే పద్ధతికి వచ్చేసరికి అంటే నేలలో 4-5 సార్లు బాగా మెత్తగా దున్నుకొని వర్షాకాల పంటలో బోధులు కానీ తయారు చేసుకుంటే మనకి నీరు ఎక్కువ వర్షం పడినప్పుడు కానీ మనం నీరు పెట్టినప్పుడు కానీ ఆ మొక్కలకి నిల్వ లేకుండా చనిపోకుండా ఉంటాయి కాబట్టి బోధులు తయారు చేసుకోవాలి. ఇదేంటంటే వరుసకి మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కలకి మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేటట్టుగా నాటుకున్నట్టయితే మనకి మొక్కల సాంద్రత సరిగా ఉండి గాలి వెలుతురు బాగా తగిలి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు నివారణ మరియు అంతర్కృషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే పెండిమిథిలిన్ అనే 30% మందుని ఎకరానికి 1.2 లీటర్లని
విత్తిన వెంటనే కానీ లేదా మరుసటి రోజు తడి నేలపైనే అంటే పదును ఉన్నప్పుడే పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత విత్తిన 25 నుంచి 30 రోజులప్పుడు గొర్రుతో కానీ లేదా గుంటతో కానీ అంతర్కృషి చేసుకున్నట్టయితే మనకు సరిపోతుంది అనమాట. అదేవిధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎవరి దిక్కులో 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు కూడా వేసి బాగా కలిగి దున్నుకుంటే మనకు సరిపోతుంది. సాదా రకాలకైతే 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులని మనం చివరి దిక్కులో వేసుకొని బాగా కలిపి దున్నుకోవాలి. అదే సంకరజాతి రకాలకు వచ్చేసరికి ఏంటంటే 36 కిలోల భాస్వరం, 36 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులని ఆ చివరి దిక్కులో వేసుకోవాలి. అలాగే 60 కేజీల నత్రజని ఇచ్చే ఎరువుని 3 సమభాగాలుగా చేసుకొని విత్తినప్పుడు, అదేవిధంగా మళ్ళీ 30 నుంచి 35 రోజులప్పుడు ఒకసారి, అలాగే విధంగా 60 నుంచి 65 రోజులప్పుడు కూడా ఒకసారి ఇచ్చుకున్నట్టయితే, నీటి తడి కూడా ఇచ్చుకున్నట్టయితే మొత్తం అన్నీ ఆ ఎరువులో ఉన్న పోషకాలన్నీ మొక్కలకు బాగా అంది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. పంట పూత దశలో వచ్చినప్పుడు అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున యూరియాని కానీ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకి 20 నుంచి 25% వరకు నత్రజని ఆధారతో పాటుగా అధిక దిగుబడి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సూక్ష్మ పోషక పదార్థాల మిశ్రమాన్ని మైక్రోన్యూట్రియంట్ మిక్సర్ అంటాము. లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టే పూత ఖాతా ఎక్కువగా వచ్చి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మొవ్వు మరియు కాయతొలుసు పురుగు ఎక్కువగా నష్టపరుస్తుంది బెండలో. మొక్కల పెరుగుదల దశలో మొవ్వు పూత కాసే దశలో కాయలను తొలిసి నష్టపరుస్తుంది. కాబట్టి దీని నివారణ కోసం మనం ముందుగా పురుగాసిన ప్రాంతం నుంచి 1 అంగుళం వరకు కిందకి తుంచినవన్నీ నాశనం చేయాలి. ఆ తర్వాత క్వినాల్ఫాస్ కానీ లేదా ప్రొఫెనోఫాస్ కానీ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే మనం సరిపోతుంది. ఇక సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే థయోడి కార్బ్ అనే మందుని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి కానీ పిచికారి చేసుకున్నట్టయితే ఈ మొవ్వు మరియు కాండం తొలసి పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. శంకు లేక పల్లాకు తెగులు అనేది ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్. ఇది ఏంటంటే తెల్లదోమ వల్ల వ్యాపిస్తుంది. ఇది వైరస్ కాబట్టి ఒకసారి ఆశించిన తర్వాత అది నివారించడం చాలా కష్టం. అందుకు రాకముందే తెల్లదోమ నివారించుకోవడం, వచ్చాక కూడా వెంటనే ఎక్కడైతే మనకి పసుపాకులు కనిపిస్తున్నాయో వాటిని తీసేసి మనం నాశనం చేయాలి. ముఖ్యంగా ఈ తెల్లదోమ నివారణ కోసం డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు లేదా ఎస్టిమాప్రిడ్ అయితే 0.2 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే మనకి శంకు రోగాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడు రైతు సోదరులు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ పురుగుల మందులు వాడే ముందు తప్పకుండా గుడ్ల సముదాయాన్ని నాశనం చేయాలి. కాబట్టి దానికోసం వేప గింజల కషాయం 5% కానీ లేదంటే వేప నూనె మనకి 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో ఒక క్రిమిసంహారక మందులు వాడినట్లయితే వాడిన తర్వాత సుమారుగా 5 నుంచి వారం రోజుల వరకు కోత లేకుండా ఉంటే మంచిది. పురుగు మందుల యొక్క అవశేషాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి వినియోగదారుల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి. పేదవాని యాపిల్గా పేరు పొందిన జామ విదేశీ రకాల రాకతో ఖరీదైన ఫలంగా మారిపోయింది. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గతంలో ఎకరాకు 112 లేదా 160 మొక్కలు నాటే స్థానంలో ఇప్పుడు అధిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు 600 నుంచి 1000 మొక్కలు నాటుకుంటున్నారు. ఇలా అత్యధిక సాంద్రతలో సాగు ద్వారా ఎకరాకు 20 టన్నులకు పైగా దిగుబడిని ఒక పంట నుంచి సాధించగలుగుతున్నారు అభ్యుదయ రైతులు. అయితే అధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు మొక్క ఎత్తు పెరగకుండా గుబురుగా పెరగటం పైన రైతులు శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా కొమ్మ కత్తిరింపులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా రైతులు కూలీలను పెట్టి సికేచర్లతో పనిని పూర్తి చేస్తుంటారు. ఈ పని ఎక్కువ మంది కూలీలు అధిక శ్రమతో కూడుకున్నదని గ్రహించి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ప్రూనింగ్ కట్టర్తో కొమ్మ కత్తిరింపులు చేపడుతున్నారు. ప్రూనింగ్ కట్టర్తో పని సులువుగా ఉందంటూ జామ సాగులో తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.
మాకు ఒక 3 ఎకరాలు సుమారు జామ తోట ఉందండి. ఇంత మునుపు దీంట్లోనే యాపిల్ బేర్ వేసాము. అది సరైన గిట్టుబాటు కాక తీసి మళ్ళీ జామ తోట వేసాము 2016లో. అలహాబాద్ సఫేదా వేసామండి. అయితే ఇది ప్రధానంగా హై డెన్సిటీలో వేసామండి మొక్కలు మేము 12x6. ఎకరానికి వచ్చేసి 630 మొక్కలు పండియండి. వీటిని కంపల్సరీ ప్రూనింగ్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే అది ప్రధానంగా ఒక కొమ్మలో దూరిపోతాయి కాబట్టి విశాలంగా గాలి ఆడాలి కాబట్టి కాయ కూడా మనకి డిస్ప్లే అంటే కనపడేటట్టు ఉంటేనే బాగుంటుందండి. కాయ కోసుకోవడానికి కూడా ప్రధానంగా 5 అడుగులు లోపే ఉండాలి మొక్క. ఎప్పుడైనా మనకి ఎప్పటికప్పుడు 3 సార్లు సంవత్సరం మొత్తం మీద ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది. ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా పనికిరాని కొమ్మలు, సన్న కొమ్మలు అంటే కాపు అయిపోగానే పిందెలు ఉన్నప్పుడు ఆ పిందెలు తప్పించి మిగతా కొమ్మలన్నీ తీసేయాల్సి వస్తుంటుందండి. అట్లా తీసేయాల్సి వచ్చినప్పుడు మనుషులను పెట్టి చిన్న చిన్న కత్తెలు పెట్టి తీయాల్సినప్పుడు 3mm 5mm కొమ్మలు మాత్రమే కట్ చేయాల్సి వస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఈ ప్రధాన కొమ్మలు కూడా 30mm 40mm కొమ్మలు అంటే బొట్టుకునేలా పైన కొమ్మలు కూడా తీయాల్సి వస్తుంది. ఒక్కొక్క మనిషికి 700 రూపాయలు ఇచ్చి తీయాలంటే చాలా కష్టమవుతుంది. పని తొందరగా అవ్వట్లేదు. దాని మూలాన ఆలోచిస్తే ఒక ప్రూనింగ్ కట్టరు బ్యాటరీది చూసామండి. దీంతో మామూలుగా మనుషులతో ఒక 2-3 చేసే పని దీంతో ఒక్కళ్ళమే మనం చేసుకోవచ్చు అండి. ఈ జామలో ఎప్పుడైనా ప్రధానంగా ఈ ఎక్కువ ఉన్న కొమ్మలను తీసేయటం మూలనే ఒకసారి ప్రూనింగ్ చేస్తే దానికి 4 పిలకలు వస్తాయి. 4 పిలకలకి మామూలుగా విపరీతంగా పూత పిందె వచ్చి కాయటం జరుగుద్ది. అందుకని ప్రధానంగా దీన్ని తీసుకొచ్చి మెకానిజంగా చేస్తేనే మనకి రైతుకి గిట్టుబాటు అవుతుందని ఇట్లా చేస్తాను. అయితే ఇది ఫస్ట్ మాకు తెలవక ప్రూనింగ్ చేయక మేము వదిలేస్తే కొమ్మ కుళ్ళు, కాయ కుళ్ళు లాంటి పురుగు వచ్చింది. దాని మూలాన ప్రూనింగ్ చేసి ఇదంతా సస్యరక్షణ కనుక బాగుంటుందని చేసాం. 3-4 చేసే పని దీంతో ఒక మనిషితో చేయొచ్చు అంటే ఈ కత్తెరతోని. దీనికి బ్యాటరీలు 2 ఇస్తారండి. ఆ బ్యాటరీ ఒక్కొక్కటి 4 గంటలు ఏకంగా పనిచేస్తుంది. 2 బ్యాటరీలకి 4 8 గంటలు పనిచేస్తుంది. మనం రోజుల్లో మనిషి చేసుకోవడానికి సరిపోతుందండి. దీనికి అదనంగా 2 బ్లేడ్లు కూడా ఇచ్చారండి కంపెనీ వాడు దీనికి ఎక్స్ట్రా. దానికి లూబ్రికెంట్ ఆయిల్ కూడా కొంచెం ఒక చుక్క వేయాల్సి వస్తుంది. దానికి ఇది వాడేటప్పుడు తెలిసిపోతుంటుంది మనకి. పైగా దీన్ని క్యారేజ్ చేయడానికి ఆ కంపెనీయే బ్యాగ్ ఒకటి సూట్ కేసు లాంటిది ఇస్తారు. ఛార్జింగ్ అరగంటలోనే ఎక్కుద్ది. దీనికి మళ్ళీ 4 గంటల పాటు వస్తుంది. రోజంతా పని చేయడానికి ఒక రైతుకి సరిపోతుంది ఉంటుంది. అప్పుడప్పుడు కొమ్మలు చిన్నవి కాకుండా పెద్దవి కూడా కట్ చేయాల్సి వస్తుందండి. అంటే 40mm కొమ్మలు కూడా అవి కూడా ఇది సునాయాసంగా కట్ చేయగలదు ఇది. అదే కూలీలు అయితే ఆ 40mm కొమ్మ దాంతో కట్ అవ్వదు. మళ్ళీ దానికోసం వేరే కత్తెర, వేరే మనిషి ఇవన్నీ పడలేకనే ఇది తీసుకున్నామండి. దీంతో చాలా బాగుంది. ఆన్లైన్లో చూసినప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 6500 దాకా పడిందండి. ప్రూనింగ్ కట్టరు వల్ల ఉపయోగం ప్రధానంగా ఏంటంటే ఒక్కొక్క కూలీకి రోజుకి 600 నుంచి 800 వరకు ఇవ్వాల్సి వస్తుంది. 5 కూలీలు అయితే కానీ ఎకరం అవ్వట్లేదు ఒకరోజు. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 3000, 3500 అట్లా అవుతుంది. ఇది కేవలం ఒక మనిషితోనే 1000 రూపాయలతోనే ఒక రోజుతోనే పని అయిపోతుంది. ఇది అందులో దీన్ని వాడేటప్పుడు అసలు ఏమాత్రం కూడా బలం ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా ఫ్యాన్ స్విచ్ చేసినట్టు వేసుకోవటం ఇట్లా. కాబట్టి ఎంత లావు కొమ్మైనా అంటే 40mm సైజు కొమ్మైనా కానీ ఊక అట్లా అంటే షార్ప్గా కట్ అయిపోతుంది. అదే కూలీలతోనైతే వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆ ఒక కొమ్మే ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇది 5 సెకండ్లో అయిపోతుంది. ఇది ఇట్లా ప్రధానంగా ప్రూనింగ్ చేసినప్పుడు అంటే పండు కానీ మిగతా సస్యరక్షణ కానీ లేదా ప్రధానంగా పిండి నల్లి, పేనుబంక ఈ 2 ప్రధాన శత్రువులు దీనికి. ఇట్లా ప్రూనింగ్ చేయటం మూలన గాలిలాడి బాగా అట్లాంటివి కూడా దరిచేరకుండా ఉన్నాయండి. 3 ఎకరాలు అంటే ఇది వేసింది. ఎకరానికి 630 లెక్క దగ్గర 2000 మొక్క దీంట్లో ఉందండి. 2 కాపుల మీద సంవత్సరానికి వచ్చేసి 10 నుంచి 15 టన్నులు ఒక్కొక్క ఎకరానికి అట్లా వస్తుందండి. 30 టన్నులు 40 టన్నుల దాకా. టన్ను వచ్చేసి మనకు మామూలుగా లోకల్ మార్కెట్ ఎప్పుడున్న మార్కెట్ 20,000 నుంచి 15,000 వరకు అమ్మగలుగుతాం మేము. 2 కాపుల మీద మటుకు గట్టిగా ఒక 40 టన్నుల వరకు వస్తుందండి. 40-20 8 లక్షల వరకు వస్తుందండి. అయితే దాని ఖర్చులు కూడా మనకి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి మనకి ఇప్పుడు ప్రూనింగ్ అయితే సస్యరక్షణ ఎరువులు వేసుకోవటానికి వాటికైతే దగ్గర ఒక 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. అట్లా 2 సీజన్లు గట్టిగా వస్తుందండి. 3వ సీజన్ ఎండాకాలం కొంచెం తక్కువ వస్తుంది. ఎండాకాలం అంత క్వాలిటీ ఉండదు కాయ. ఏ సీజన్కి ఆ సీజన్ కాయ అయిపోగానే లేతకాయ ఉండగానే అంత మునుపు ముదురుకాయ పడిన కొమ్మలు కంపల్సరీగా తీసేస్తామండి. ఆ తీసేసిన మూలానే వాటికి ఎగురు వచ్చి మళ్ళీ ఈ కాయలు అయిపోయే లోపల అవి వస్తాయండి. ప్రూనింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేస్తుంటేనే కాయ కూడా కంటిన్యూస్గా వస్తుందండి మనకి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఎడతెగని వానలు అన్నదాతలకు తీరని కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. గత వారం రోజులుగా ఆగకుండా కురిసిన వానలతో సార్వా వరి నాట్లన్నీ నీటమునిగిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం, సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో పలు గ్రామాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. ఇప్పటికే దుక్కులు, నారుమళ్లు, నాట్లకు ఎకరాకు 15,000 నుంచి 18,000 మధ్య ఖర్చు చేశామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాళవాకి కూడా ఇదే ఇబ్బంది అండి. ఇప్పుడు తొలకర కూడా ఇది పోయింది. తొలకర మాకు రామారామ 20,000 పైన అయిపోయింది. మళ్ళీ నారు లేదండి, పోసుకుంటా కూర్చుకుందామండి. ఇక ప్రతి సంవత్సరం కూడా దాళవాకే తొలకరికి ఇలాగే దెబ్బ అయిపోతున్నామండి. ఏ గవర్నమెంట్ వచ్చినా తవ్వుతామంటే పోతున్నారు, కానీ నాయకులు వచ్చి ఎవడో పట్టించుకోవట్లేదు. ప్రతి సంవత్సరం కూడా దాళవాకే తొలకరికి కూడా మేమందరం కూడా ఇదే ఇబ్బంది పడుతున్నాం. అందుకు కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని వెంటనే ఏదో రకంగా ఆదుకోవాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఎకరం కంటికి 18,000 అయిందండి. దమ్ము, ఉడుపు, ఆకు, నారు 18,000 అయిందండి. ఇప్పుడు పెట్టుబడి ఎకరం కంటికి 18 ఎకరాలు ఉడిచానండి. ఏటా 2 సీజన్లలోనూ అధిక వర్షాలతో పంటలు కోల్పోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పొలాల నుంచి నీరు లాగకపోవడంతో నాటిన పంటంతా కుళ్లిపోతోందని రైతులు వాపోతున్నారు. మా తాతల కాలం నుంచి కూడా వెంకయ్య చెరువు కింద చేసే ప్రతి రైతు కూడా తొలకరని దాళవా అని తేడా లేకుండా ప్రతి సంవత్సరం కూడా నష్టపోతున్నాడు. లాస్ట్ ఇయర్ దాళవాకి అకాల వర్షాల కారణంగా అక్కడ వెంకయ్య చెరువు తూములు మూసేయడం కారణంగా అప్పుడు 80 ఎకరాలు దాళవాలో కూడా తొలకర అయితే వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్నాం. దాళవాలో కూడా ఈ రైతులు నష్టపోయారు. ఇంచుమించు ఒక 100 ఎకరాల దాకా ఊడుస్తున్నారు. అందులో కౌలు రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు. మునిగిపోయి కదా ఈ పని చేయు. ఇప్పుడు వేసిన ఊడిపిన మళ్ళీ పని చేయు. కొత్తగా మడి విత్తనాలు వేద్దామంటే మొలకెత్తన పరిస్థితి ఇప్పుడు ఈ వాటర్ ఉండడం వల్ల. కాబట్టి ఇంత 100 ఎకరాలు పోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని, అలాగే ఆ కలింగల్ని కూడా ఏర్పాటు చేసి త్వరగతిన ఆ పనులు పూర్తి చేసి రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని నేను ఒక రైతు బిడ్డగా కోరుకుంటున్నాను. ఈ ఖరీఫ్ లో రబీలో కూడా ఈ వర్షం కారణంగా పోవడం జరుగుతుంది. నార్మల్ పోసే పరిస్థితి కూడా లేదండి ఇక్కడ ఈ వాటర్ కారణంగా. ఈ నేటమూలు పొలాలు మళ్ళీ ఊడ్చుకుందామంటే మళ్ళీ రబీలో ఊడ్చుకుందన్న వెంకయ్య చెరువు అని ఉందండి మా చేను కింద. ఇక్కడ నరేంద్రపురానికి నందవరం వేయంగానే ఆ చెరువుకి కలింగ మీద బల్లం వేయడం జరుగుతుందండి. ఆ బల్లం వేయడం ద్వారా మాకు రామారామ 200 ఎకరం దాకా మునిగిపోతుందండి. మునిగిపోయి మళ్ళీ నాట్లు వేసుకునే పరిస్థితి లేక ఆ పంట నష్టం పోతుందండి. ప్రభుత్వం స్పందించి ఈ వాటర్ వెళ్ళి విధానం చూపిస్తారని మేము కోరుకుంటున్నామండి. అధిక వర్షాలకు నాట్లు వేసిన వరి పొలాలు మునిగిపోగా అక్కడక్కడా నారుమళ్లు సైతం నీటిలో నానుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీరు తగ్గిన అనంతరం కొన్ని యాజమాన్య పద్ధతుల ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటూ వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ మధ్యన ఎడతెరపి లేకుండా 10 రోజులు బట్టి వర్షం కురవడం వలన ఈ మెరక ప్రాంతాలు కూడా మునిగిపోవడం జరిగింది. ఆ విధంగానే రాజానగరం మండలంలో నరేంద్రపురం, కలవచెర్ల ఈ గ్రామాలు కూడా బాగా మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ 2 గ్రామాల్లో ఫైన్ వెరైటీస్ పెట్టడం, సాంబ మసూరి, ఆర్ఎన్ఆర్ లాంటి ఫైన్ వెరైటీస్ పెట్టడం, అవి కొంచెం బాగా సున్నితమైన వెరైటీస్. అవి మెయిన్ ఫీల్డ్లో ఉన్నాయి. ఇవి ఊడ్చి 1 నెల రోజులు అవుతుంది. ఇటువంటి ఈ మునిగిపోయిన పొలాలకు కొంత అడ్వాంటేజ్ ఏంటంటే ఒండ్రు పడటం కూడా జరుగుతుంది. ఒక రకంగా అడ్వాంటేజ్ ఇది. అయితే రైతులు ఈ అదనంగా ఒక 20 కేజీలు నత్రజని, ఒక 20 కేజీలు పొటాష్ చేసుకున్నట్టయితే ఇంకా బాగా ఉండేదానికి అవకాశం ఉంది. ఎక్కడైనా ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి కార్బనిజం కానీ 2 గ్రాములు పర్ లీటర్ వేసి పిచికారీ చేసినట్టయితే ఈ తెగుళ్ళు కూడా ఏమైనా రాకుండా ఉంటాయి. ఆ నీళ్లు కొంచెం సాధ్యమంత తగ్గిన తర్వాత నీళ్లు కొద్దిగా తగ్గించినట్టయితే దుబ్బు కూడా బాగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫెర్టిలైజర్ కూడా నీళ్ళని తీసేసిన తర్వాతే మీరు ఫెర్టిలైజర్ వేయవలసి ఉంటుంది. పొలాలు మునిగిపోయి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.